గంటలు మ్రోగినవి, హృది సంతోషించినది. గుడి గంటలు మ్రోగినవి, హృది సంతోషించినది. మదిలో మెదిలే క్రీస్తు బలియాగవరం. సంతోషించగరండి, ప్రభులో ఆనందించగరండి. సంతోషించగరండి, ప్రభులో ఆనందించగరండి. పరవశించు ప్రభుస్వరం, పరిమళించు శుభవనం. పరవశించు ప్రభుస్వరం, పరిమళించు శుభవనం. దుఃఖబాధితుల కన్నీరు సమాప్తపరచే ఈ సమయం. చీకటి బ్రతుకులు వెలుగును నింపే దివ్యమైనది సమయం. దుఃఖబాధితుల కన్నీరు సమాప్తపరచే ఈ సమయం. చీకటి బ్రతుకులో వెలుగును నింపే దివ్యమైనది సమయం. గొర్రె పిల్ల బలియాగములో పరిమళించు నీ జీవితం. గొర్రె పిల్ల బలియాగములో పరిమళించు నీ జీవితం. పరుగు పరుగునారండి, ప్రభు యేసు దీవెన పొందండి. పరుగు పరుగునారండి, పరవశించగారండి. పరుగు పరుగునారండి, ప్రభు యేసు దీవెన పొందండి. పరుగు పరుగునారండి, పరవశించగారండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈనాడు మనందరికీ ప్రధాన యాజకులుగా ఉండుటకు మన మధ్యకు విచ్చేసిన అభిషక్త గురువులు ఫాదర్ గుండిగ ప్రకాష్ గారు. వీరు ప్రస్తుతానికి కొల్లిపొర విచారణ గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. మేమిద్దరము కలిసి దగ్గర 10 సంవత్సరాలు కలిసి చదువుకున్నాం. మా క్లాస్మేటే. మరి నేను అడగగానే నేను వస్తాను అని చెప్పి మీ అందరికంటే ముందే ఇక్కడికి వచ్చి మన కోసం ప్రార్థించి దివ్య బలి పూజ సమర్పించుటకు విచ్చేసిన అభిషక్త గురువు ఫాదర్ గుండిగ ప్రకాష్ గారిని చప్పట్లతో ఆహ్వానం పలుకుదాం. మరి తరువాత మన మధ్యలో నాకంటే మీకే బాగా సుపరిచితులు, ఎప్పుడూ నవ్వుతా పలకరిస్తారు. ఎవరు అంటే మన సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ గారు మిస్టర్ అజయ్ గారు. సో వారు మన మధ్యలోనే ఉన్నారు. వెనక చూడగాకండి, వస్తారు. సో అలాగే సుధీర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. మరి ఈ రోజున బ్యాంక్ మేనేజర్ గారు మన ఆహ్వానాన్ని స్వీకరించారు. పెద్దలు కూడా వెళ్ళి ప్రేమగా ఆహ్వానించారు. మరి సుధీర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా చప్పట్లు కొడుతూ మన మధ్యకి ఆహ్వానించుదాం. హార్టీ వెల్కమ్. మరి తర్వాత మన మధ్యలో కొన్ని కొత్త మొహాలు ఉన్నాయి, అంటే చుట్టాలు వచ్చారు అని అర్థం. విచ్చేసిన బంధువులందరికీ నా హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. ఇప్పటికే ఆలస్యమయ్యింది. పెద్దలకి మరొకసారి మనవి, పెద్దలంటే పెత్తనము చేయువారు కాదు, ప్రార్థన. అవునా కాదా? మరి వంట ఎవరైనా వండుతారు. సంఘానికి సంఘ పెద్దలు దయచేసి మరి మీ పనులన్నీ ముగించుకొని జరగబోయే దివ్య బలి పూజలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రభువు పుట్టిన కారణమున మనపై వెలుగు ప్రకాశించును. ఆశ్చర్యకరుడైన సలహాదారు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరిడుదురు. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను
పొందురుగాక. ముందుగా మరి యొక్క గ్రామమునకు రావడం మొదటిసారి నన్ను ఇక గ్రామానికి ఆహ్వానించినటువంటి మన ప్రీతమ విచారణ గురువులు దాస్ ఫాదర్ గారికి ముందుగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభు మీతో ఉండునుగాక. మీ అందరకు దివ్య బాలయేసు మహోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అసలు గట్టిగా చప్పట్లు కొడదాం. పండుగ అంటే కృతజ్ఞత. ఎందుకు కృతజ్ఞత అంటే గత సంవత్సరం మొత్తం కూడా కాల్చి కాపాడి మరలా ఆ పండుగ రోజుకి మనలందరం కూడా దేవుడు సజీవులుగా మనల్ని కంటికి రెప్పలా కాల్చి కాపాడి మరలా మరొక సంవత్సరము మనము ఈ యొక్క జీవయాత్రను ముగించడానికి, జీవయాత్రను కొనసాగించడానికి, మరి దేవుని సన్నిధిలో ఉండటానికి ప్రభు మనకు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి మనము దేవాలయ పండుగ అంటే కృతజ్ఞతకు సంబంధించినటువంటి పండుగ. కాబట్టి గత సంవత్సరం మొత్తం కూడా ఆ దివ్య బాలయేసు యొక్క దీవెనలతోటి మన సంఘము, అదేవిధంగా కుటుంబాలు అన్నిటిని కూడా దేవుడు ఆశీర్వదించినాడు. కాబట్టి ఈ సమయంలో ఆ దేవుడు చేసిన మేలన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. మరి కుటుంబానికి వచ్చి బిడ్డలను కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రత్యేకంగా హేరాళంగా దీవించి ఆశ్రయించున్నారు. మరి ఈ సమయంలో మరి ఈ యొక్క పండుగ పూజలో మరి దివ్యబలి పూజను కొనియాడినటువంటి వారి కుటుంబాలందరూ కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏ ఉద్దేశం కొరకైతే వారు ఈ యొక్క దివ్యబలి పూజను కొనియాడుతున్నారో ఆ యొక్క ఉద్దేశాల తలంపు నెరవేరినట్లుగాను మరి యొక్క దివ్యబలి పూజలో ప్రతి రీతిలో ప్రార్థన చేద్దాం. ముందుగా మనందరం కూడా ఆ దేవునికి చేసినటువంటి పాపముల కొరకు, మన సహోదరులకు వ్యతిరేకంగా చేసినట్టు ప్రతి ఒక్క పాపముల కొరకు, పొరపాట్ల కొరకు పశ్చాత్తాపడుతూ ఆ దేవుని యొక్క క్షమాపణను కోరుకుందాము. తప్పు చేసి నా తండ్రి, దూరమైతే నీ నుండి. తప్పు చేసి నా తండ్రి, దూరమైతే నీ నుండి. నీవు ప్రేమించిన నీ చిన్నవాడిని, నీవు ప్రేమించిన నీ ముద్దు బిడ్డని. తప్పు చేసి నా తండ్రి, ఆస్తిలోనే ఆనందం వెదకిన వెర్రివాడను, దుష్ట స్నేహితుల జతను కోరిన వ్యభిచారులు. ఆస్తిలోనే ఆనందం వెదకిన వెర్రివాడను, దుష్ట చేతుల జతను కోరిన వ్యభిచారిని. మనుల వెంట ఈ కన్నీరు నిన్ను వేడుకుంటుంది, నీ పాదాల చెంత నాకు చోటు ఇవ్వమంటుంది. నా కనుల వెంట ఈ కన్నీరే నిన్ను వేడుకుంటుంది, నీ పాదాల చెంత నాకు బ్రతుకు ఇవ్వమంటుంది. కావుమయా ఈ చిన్నవాడిని, కావుమయా ఈ ముద్దు బిడ్డని. తప్పు చేసి నా తండ్రి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. మహోన్నతమునందు సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు శాంతి సమాధానము. మహోన్నతమునందు సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు శాంతి సమాధానము. Gloria, 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 Gloria. సర్వశక్తి గల పరమపిత సృష్టి స్థితి కారక, సర్వశక్తి గల పరమపిత సృష్టి స్థితి కారక, పితయైన సర్వేశ్వరా సకలము పాలించువారా, పితయైన సర్వేశ్వరా సకలము పాలించువారా, మిమ్ము స్తుతించి ఘనపరతుము, మిమ్ము ఆరాధించి ఘనపరతుము, మిమ్ము స్తుతించి ఘనపరతుము, మిమ్ము ఆరాధించి ఘనపరతుము. జనతైకసుతుడా శ్రీ యేసువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనతైకసుతుడా శ్రీ యేసువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మిమ్ము స్తుతించి ఘనపరతుము, మిమ్ము ఆరాధించి ఘనపరతుము, మిమ్ము స్తుతించి ఘనపరతుము, మిమ్ము ఆరాధించి ఘనపరతుము. పితకుడి ప్రక్కన మహామహిమలు కూర్చున్న మా దేవా, పితకుడి ప్రక్కన మహామహిమలు కూర్చున్న మా దేవా, పవిత్రాత్మతో నిత్యము మమ్ము నడుపుచున్న ప్రభువా, పవిత్రాత్మతో నిత్యము మమ్ము నింపుచున్న ప్రభువా, మిమ్ము స్తుతించి ఘనపరతుము, మిమ్ము ఆరాధించి ఘనపరతుము,
నిమ్ము స్తుతించి ఘనపరతుము, నిమ్ము ఆరాధించి ఘనపరతుము. గ్లోరియా 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 గ్లోరియా. ఆమెన్ 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 ఆమెన్. ప్రార్థించుదాం. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మనుష్య అవతారమును దాల్చిన మీ వాక్కు క్రొత్త వెలుగు మమ్ము ఆవరించినది. మీ కుమారుడు మా మధ్యనే ఉన్నాడని గ్రహించి ఆనందపడుచున్న మేము మా హృదయ కవాటములను తెరచి ఆయన ప్రసాదించి నూతన జీవమును స్వీకరించినట్లు అది మా క్రియల్లో ప్రదర్శితమగునట్లు కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. మొదటి పట్టణం. చదువు ఇక్కడికి. మొదటి పట్టణము. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. మొదటి పట్టణము. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఓర్పు సచ్చీల నిర్ణయములను కలిగించును. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు ధనముగా మనకొసిగిన పవిత్రాత్మ ద్వారా మన ప్రేమతో మన హృదయమును నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణయకాలమున భక్తిహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి. నీ
కోవెలలో గిలిలో స్థిరవాసము చేయాలని, నీ దీవెన పొందాలని నా కోరిక. నీ కోవెలలో గిలిలో స్థిరవాసము చేయాలని, నీ దీవెన పొందాలని నా కోరిక. నా ఆశ్రయమా, నా రక్షణమా, నీ కృప నాకు దయచేయుమా. నా ఆశ్రయమా, నా రక్షణమా, నీ కృప నాకు దయచేయుమా. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి. నీ దేవళ ద్వారమునకు కావలిగా ఉండాలని, నీ కృపను పొందాలని నా కోరిక. నీ దేవళ ద్వారమునకు కావలిగా ఉండాలని, నీ కృపను పొందాలని నా కోరిక. మహనీయుడా, మహిమాన్వితుడా, నా హృదయం నిలుపుకుంటిని. మహనీయుడా, మహిమాన్వితుడా, నా హృదిలో నిన్ను నిలుపుకుంటిని. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సుశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 2వ అధ్యాయము 51 మరియు 52 వచనములు. లూకాసు వార్త 2వ అధ్యాయము 51 మరియు 52 వచనములు. అంతట యేసు వారితో, నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకుని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచూ ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. అందరూ కూర్చోండి. బయట పిల్లలు ఎవరు తిరుగుతున్నారు? మీ చెల్లి ఏది? మీ చెల్లె, అక్క ఏది? ఆ పిల్ల ఎందుకు తిరుగుతుంది బయట? రావాలి. బయట ఏం పని మీకు? స్కూల్కి పోకుండా ఉంది, బయట తిరగటానికా? ఇప్పటికి 3 సార్లు చెప్పాను నేను బయట తిరగొద్దని. చెప్పానా? క్లాస్ మధ్యలో ఇలాగ బయటికి వెళ్తావా నువ్వు? దెన్ వాట్ యు ఆర్ డూయింగ్? ఎవ్వరు బయటికి పోవటానికి లేదు. మానస ఎందుకు బయటికి పోయింది పూజ మధ్యలో? అసలే వచ్చింది లేటు మళ్ళీ. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం,
తండ్రి స్తోత్రం, తండ్రి తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవ ఆరాధన, పవిత్రాత్మ దేవా ఆరాధన, పవిత్రాత్మ దేవ ఆరాధన, పవిత్రాత్మ దేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ దివ్య బాల యేసు మహోత్సవ పండుగ, దేవాలయ పండుగ శుభాకాంక్షలు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతో సంతోషంగా మీరందరూ కూడా ఈరోజు దేవాలయానికి వచ్చి ఉన్నారు. పండుగ అంటే సంతోషము, ఆనందంగా ఉండుట. మరి ఈరోజు ఈ పండుగ రోజు అనగా దేవాలయ వార్షికోత్సవం అనుకోవచ్చు. దివ్య బాల యేసు పేరిట ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకున్నారు, అంతే కదా, దివ్య బాల యేసు. అయితే దివ్య బాల యేసు ఆ యొక్క అంశం గురించి మాట్లాడడానికి ముందుగా అంతోని వారికి, అంతోని వారు అంటారు పునీత అంతోని వారు, విన్నారా పేరు? పునీత అంతోని వారికి దివ్య బాల యేసుకి సంబంధం ఏమైనా ఉందా ఎప్పుడైనా? లేదా లేదా అంతోని వారికి, పునీత అంతోని వారికి దివ్య బాల యేసుకి ఏమైనా సంబంధం ఉందా? లేదా? అంతోని వారి ఫోటో చూస్తుంటారుగా మీరు, పునీత అంతోని వారి ఫోటో చూశారుగా. అంతోని వారికి దివ్య బాల యేసుకి సంబంధం లేదు, అవునా? సరైతే జాగ్రత్తగానండి. అంతోని వారికి ఒక పేరు ఉంది, గోల్డెన్ టంగ్ అంటారు. అంటే ఏంటిది? బంగారు నాలుక. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఆయన ప్రసంగం చెప్పడంలో వాగ్దాటి, దేని మీదైనా ఏ అంశం మీదైనా సరే మాట్లాడాలంటే అతను అలవోకగా మాట్లాడతాడు. గంటల తరబడి ఆయన ప్రసంగిస్తాడు. ఆయన ప్రసంగించినప్పుడు మరి ప్రజలు ఆ ప్రసంగాన్ని వినటానికి ఎంతో సంతోషంగా, ఆనందంగా వస్తూ ఉంటారు. అలా ఆయన ప్రసంగాలు, పరిచర్య అనేది చాలామందిని ఆకర్షితులను చేసింది. దేని మీద, ఏ అంశం మీదైనా సరే ఆయన గంటల తరబడి వాక్యాన్ని చెబుతుండేవాడు. అందుకని ఆయనకి గోల్డెన్ టంగ్ అంటారు, బంగారు నాలుక, అది పేరు వచ్చింది. అయితే అంతోని వారు మరి ప్రసంగాలు చెబుతున్నప్పటికీ, వాక్య పరిచర్య చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు కొన్నిసార్లు ఆయన ఆ యొక్క పరిచర్య ప్రయాస వలన కొద్దిగా ఆయన అలసటకు లోనవుతూ ఉండేవాడు. కొద్దిగా ఆయన నిరుత్సాహపడుతూ ఉండేవాడు కొన్ని సమయాల్లో. అయితే అప్పుడు ఆయన రాత్రి వేళ చాలా సందర్భాల్లో నిద్రపోకుండా ఆయన ఏం చేస్తుండేడంటే ఏకాంతంగా ప్రార్థన చేస్తుండేవాడు. ఆయన ఏకాంతంగా ప్రార్థన చేస్తుండేవాడు. ఆయన ఎక్కడికి పరిచర్యకి వెళ్ళని, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరెవరికో గృహంలో కావచ్చు, ఏదో ఒక రూమ్లో ఆయన గదిలో ఆయనకి ఉండటానికి ఒక స్థావరాన్ని ఇస్తూ ఉండేవాళ్ళట. ఆ సమయంలో ఒక వ్యక్తి టిటో పోర్గిస్, ఏం పేరు ఆయన పేరు? టిటో పోర్గిస్. పేరు వినటానికి అంటే పేరు పలకడానికి కొద్ది కష్టంగా ఉంటుంది. ఏం పేరు ఆయన పేరు? టిటో పోర్గిస్ అనేటువంటి వ్యక్తి ఈ అంతోని వారిని, పునీత అంతోని వారిని చాలా దగ్గరగా గమనిస్తూ ఉండేవాడట. ఆయన ఎక్కువ సమయం రాత్రిపూట నిద్రపోకుండా మెలకువగా ఉండేవాడట. అయితే ఈ టిటో పోర్గిస్ అనేటువంటి వ్యక్తికి ఎప్పటి నుంచో ఒక ఆలోచన ఉంది. ఏమిటి అంటే ఈయన రాత్రిపూట ఏం చేస్తూ ఉండేవాడు? అవునా? రాత్రిపూట ఏం చేస్తుండే? ఎప్పుడు మెలకువగా ఉంటాడు, ఎప్పుడు
ఆ గదిలో లైట్లు వెలుగుతూ ఉంటాయి. అసలు ఈయన ఏం చేస్తున్నాడు అంతోని వారు అని కుతూహలంతో తెలుసుకోవాలన్నటువంటి కోరిక ఆయనలో ఎక్కువగా ఉంది. ఎప్పటి నుండో ఉంది ఆ మనసులో ఆయన కోరిక. ఒకరోజు రానే వచ్చింది. అంతోని వారు మరి ప్రసంగం ముగించుకొని రూమ్లోకి వెళ్ళారట. ఇంకా లైట్లు వెలుగుతున్నాయట. ఆ సమయంలో ఈయన అసలు అంతోని వారు ఏం చేస్తున్నారా అనేటువంటి కుతూహలంతో ఆ కిటికీ తెరిచి చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆయన బైబిల్ తెరిచి వాక్యాన్ని చదువుతూ ఉన్నాడట. అయితే అక్కడేం జరిగిందంటే చిన్నారి బాలయేసు ఆ యొక్క బైబిల్ చదువుతుండగా బైబిల్ దగ్గర ఆయన దర్శనమిచ్చి ఆ అంతోని వారు బాలయేసుతోటి ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నారట. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. ఇది చూసినటువంటి ఆ టిటో పోర్గీస్ అనేటువంటి వ్యక్తికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈయన ఇదా రోజు చేసేది అంటే ఏం తెలుసుకున్నాడు ఆయన? ప్రతిరోజు రాత్రి నిద్రపోకుండా అంతోని వారు ఏం చేసేవాడంట చెప్పండి? బైబిలు చదువుతూ ఉండేవాడట. ఎందుకు ఆయన రాత్రి నిద్రపోకుండా ఏం చేసేవాడంటే టీవీలు చూసేవాడు కాదు. అప్పట్లో టీవీ బహుశా ఉండకపోవచ్చు. ఆయన కేవలం బైబిలు చదువుతూ ఉండేవాడట. ఆ బైబిల్ చదువుతుండగా ఆ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా సాక్షాత్తు దివ్య బాలయేసే ఆయనకు దర్శనమిచ్చి ఆయనతోటి ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండేవాడట. ఆయన ఓదారుస్తూ ఉండేవాడట. నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. యేసు ప్రభు శిష్యులతోటి అన్నారు. ఏమన్నారు యేసు లోకాంతం వరకు నేను నీకు తోడుగా ఉంటానని. అది బాలయేసు అంతోని వారికి ఆదరణతోటి మాట్లాడుతూ అన్ని ముఖాముఖిగా మాట్లాడుతూ నేను భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అభయం ఇస్తూ ఉండేవాడట. మరి ఆయన అంతోని వారికి అంతటి శక్తి, ఆ వాక్య పరిచర్య చేయడానికి కావాల్సినటువంటి బలము, ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎక్కడి నుంచి ఉందో తెలుసా? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము చదువుతూ ఉండేవాడు. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన, హల్లెలూయా 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 హల్లెలూయా. ఇందాక మిమ్మల్ని ఒక ప్రశ్న వేసాను కదా. ఏం ప్రశ్న వేసాను? ప్రసంగం చెప్పే ముందు పునీత అంతోని వారికి దివ్య బాలయేసుకి ఏంటి సంబంధం అడిగా. ఇప్పుడు చెప్పండి, అంతోని వారికి బాలయేసుకి ఏంటి సంబంధం చెప్పండి? ఏం సంబంధం అంటే బైబిలు చదవటం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ద్వారా, ప్రార్థన చేసుకోవడం ద్వారా అంతోని వారు బాలయేసుతోటి ఆ యొక్క సంబంధము పెంచుకున్నారు. అదే సంబంధం. ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో నిరంతరము ఏకీభవిస్తూ దేవునితో నువ్వు ప్రార్థన చేస్తావో, ఆ దివ్య బాలయేసు ఆనాడు అంతోని వారితోటి ఏ విధంగానైతే ముఖాముఖిగా మాట్లాడారో నీతో కూడా అటువంటి సంబంధము కలిగి ఉంటారు. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. అయితే దివ్య బాలయేసు దేవాలయం ఉన్న ప్రతి చోట కూడా ఒక వాక్యం రాయబడి ఉంటుంది. ఏంటిది? ఒక వాక్యం రాయబడి. ఎవరు చదువుతారు ఆ వాక్యం? చాలా ప్రసిద్ధమైనటువంటి వాక్యం అది. చాలా ఫేమస్ ఆ కొటేషన్ కూడా. ఎవరైనా ట్రై చేస్తారా? ఏంటిదంటే, మీరు నన్ను ఎంత అత్యధికంగా ఆరాధిస్తారో నేను మిమ్మల్ని అంత అత్యధికంగా దీవిస్తాను. బాలయేసు చెప్పాడనమాట. మీరు నన్ను ఎంత అధికంగా ఆరాధిస్తారో నేను మిమ్మల్ని అంత అధికంగా దీవిస్తాను. దీన్ని మనం అర్థమైన రీతిలో చెప్పాలంటే పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, పిండి కొలది రొట్టె. పిండి కొలది రొట్టె. మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూడండి.
నా చదువు. ఉమ్. ఉమ్. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును, అంతకంటే అధికముగా కొలవబడు. వాక్యం జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును. మనము ఏదైతే ఆశిస్తాం ఎదుటి నుండి అది మనకే జరుగుతుంది. మనం ఏదైతే చేయాలనుకున్నా అదే మనకి తిరిగి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక బాల్ ఉంది, గోడకేసి గట్టిగా కొట్టాము. మనం ఎంత గట్టి కొడితే అంత గట్టిగా వెనక్కి వస్తుంది. అదే నిదానంగా నువ్వు విశ్లేషించావు అనుకో, అదే నిదానంగా వెనక్కి వస్తుంది. చర్యకు ప్రతిచర్య, చర్యకు ప్రతిచర్య. అదేవిధంగా నువ్వు ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తావో, అదేవిధంగా నువ్వు ఎంతగా దేవుని ప్రార్థిస్తావో, అదేవిధంగా దేవుని యొక్క దీవెనలు కూడా నీకు అంతగా వస్తాయి. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. ఆరాధన. అయితే ఈ సమయంలో నేను ఒక పాత నిబంధన గ్రంథంలో ఒక భక్తుడి గురించి నేను చదువుతాను. పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి గురించి నేను చదువుతాం. ఆ వ్యక్తి ఎవరో మీరు పేరు చెప్పాలి. ఏంటంటే జాగ్రత్తగానండి. అయితే అతను ఒకరోజు తన భార్యను పిల్లలను తీసుకొని ప్రయాణం చేస్తున్నాడు. ఓకేనా? భార్య పిల్లల్ని తీసుకొని పోతున్నాడు. భార్య పిల్లల్ని తీసుకొని ఒక ఓడరేవు దగ్గరికి వెళ్ళాడు. ఆ రేవు దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని ఒడ్డునికి అవతల వదిలిపెట్టాడు. ఈయన ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఏకాంతంగా ఉన్నాడు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తి వచ్చి అతన్ని గట్టిగా పట్టుకొని అతనితోటి పోరాడుతూ ఉన్నాడు. ఎంత పట్టుకున్నా కానీ వదిలివేయట్లేదు, ఎంత పట్టుకున్నా కానీ వదిలివేయట్లేదు. ఇంకా ఏం చేశాడంటే ఈయన కోపంతో పోతా ఆయన ఏం చేశాడంటే గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు. కొడితే ఆయన తొంటికి దెబ్బ తగిలింది. ఎక్కడ తగిలింది? తొంటికి దెబ్బ తగిలి. అయినా కానీ ఇతను వదిలిపెట్టట్లేదు. ఏమన్నాడు తెలుసా? నీవు నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టను. ఏమన్నాడు ఆయన? నీవు నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టను. అప్పటిదాకా నువ్వు నన్ను ఏమి చేసినా సరే నేను మాత్రం నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నాడు. ఎంతగా పెనుగులాడినా సరే, ఎంతగా ప్రయత్నం చేసినా సరే ఈయన మాత్రం ఆయన వదిలిపెట్ట. కొడతానే ఉన్నాడు, ఆ దెబ్బకు తగులుతూనే ఉన్నది. కానీ ఒకటే అన్నాడు, నీవు నన్ను దీవించేంత వరకు నేను ఇంతే నిన్ను పట్టుకునే ఉంటానన్నాడు. చివరికి ఆయన వదిలివేశాడు. ఆయన పేరు అడిగాడు, ఫలానా పేరు చెప్పాడు. నీ పేరు ఇది కాదు, నేను నీ పేరును మారుస్తున్నా అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన పేరు ఏం పేరు చెప్పండి. మీరందరూ కరెక్టే, గట్టిగా చెప్పండి. ఏం పేరు? గట్టిగా. దావీదు మహారాజా. ఇందాలు ఎవరో చెప్పారు, ఆన్సర్ కరెక్ట్గా చెప్పారు. యాకోబు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. యాకోబు. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము. ఆదికాండము 32వ అధ్యాయంలో 26వ వచనం చదవండి ఒకరు. ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనము. ఆ మనుష్యుడు తెల్లవారుచున్నది, నన్నిక పోనిమ్ము అనెను. దానికి యాకోబు, నన్ను దీవించుదాకా నిన్ను వెళ్ళనీయను అని పలికెను. తర్వాత వచ్చిన దానికి ఏం చెప్పాడు ఆయన సమాధానము? యాకోబు అని చెప్పాడు. తర్వాత చదువు. యాకోబు దయచేసి నీ పేరు చెప్పుము అని అడిగాను. దానికి ఆ మనుషుడు, నా పేరు అడగనేలా అని
చాలు. మీరు గమనించారా? ఆ వ్యక్తి ఏమన్నాడు? యాకోబుని నీ పేరేమని అడిగాడు. దానికి ఏం చెప్పారైనా? యాకోబు అన్నారు. నీ పేరు ఇది కాదు, పేరు మార్చుతానని చెప్పాడు. అసలు నిజానికి యాకోబు అంటే అర్థం ఏంటి తెలుసా? ఏం పేరు? యాకోబు అంటే మోసగాడు అని అర్థం. యాకోబు అంటే అర్థం ఏమిటి? మోసగాడు. మోసగాడు అని పేరు ఎందుకు వచ్చింది ఆయనకి? మోసగాడు అనే పేరు ఎందుకు వచ్చింది యాకోబుకి? అన్న పేరు ఏం పేరు? ఏసావు. మీకు ఆ స్టోరీ తెలుసు. మరి యాకోబు తల్లి పేరు ఏం పేరు? యాకోబు తల్లి పేరు సహోదరుని పేరు ఏసావు, ఇతని పేరు యాకోబు. అయితే యాకోబు అంటే మోసగాడు. మోసగాడు అని పేరు ఎందుకు వచ్చింది? ఇద్దరు కూడా ఒకేలాగా ఉంటారు. తండ్రి దీవెనలు పొందడానికి తల్లి ఏం చేసింది? తల్లికి చిన్నవాడంటే ఇష్టం. చిన్నవాడికి దేవుని యొక్క తండ్రి దీవెనలు కావాలని అతని వేషంలో, అంటే అతనిలాగా యాకోబు వెళ్ళాడు, తండ్రి దీవెనలు పొందాడు, జ్యేష్ఠ అధికారాన్ని కూడా పొందాడు. మోసం చేశాడు. అందుకనే యాకోబు అని పెట్టాడు. యాకోబు అంటే మోసగాడని అర్థం. ఎప్పుడైతే యాకోబు ఆ నరుని రూపంలో, మనిషి రూపంలో వచ్చినాడు, దేవునితోటి పోరాడాడు, దేవునితోటి పెనుగులాడాడు, దేవునితోటి యుద్ధం చేశాడు. ఏమన్నాడు? నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను వదిలిపెట్టను. చూడండి ఎంతటి పట్టుదల ఉందో. ఎంతటి పట్టుదలతోటి దేవునితోటి పెనుగులాడుతున్నాడు. అతని యొక్క పట్టుదలను చూసి దేవుడు ఆయన పేరు కూడా మార్చివేశాడు. ఏం పేరు పెట్టాడు? ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. అసలు గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలును మరి దేవుడు యాకోబుని ఎలా దీవించాడు? పేరేం పేరు పెట్టాడు? ఇశ్రాయేలుని పేరు పెట్టాడు. ఎంతమంది బిడ్డలు ఆయనకి? 12 మంది. 12 మందిని, ఈ 12 మందే 12 గోత్రాలుగా మారారు. 12 గోత్రాలుగా ఇశ్రాయేలు తెగలు 12 గోత్రాలుగా మారారు. దేవుడు యాకోబును అంతగా ఆశీర్వదించాడు. దివ్యబాలయేసు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు నన్ను ఎంత అత్యధికంగా ఆరాధిస్తారో నేను మిమ్మల్ని అంత అత్యధికంగా దీవిస్తాను. మీరు నన్ను ఎంత అధికంగా ఆరాధిస్తారో, ప్రార్థిస్తారో నేను మిమ్మల్ని అంత అత్యధికంగా దీవిస్తాను. మరి ఇక్కడ యాకోబు దేవుణ్ణి అంటిపెట్టుకొని మీరు నన్ను దీవించేంత వరకు కూడా నేను మిమ్మల్ని వదిలిపెట్టనన్నాడు. అంతగా దేవునితోటి పెనుగులాడాడు, దేవుని అంటిపెట్టుకొని ఉన్నాడు. మరి దేవుడు ఏం చేశాడు? యాకోబుని దీవించాడా లేదా? పేరు కూడా మార్చాడు. యాకోబు బదులుగా ఏం పెట్టాడు? ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. 12 గోత్రాలుగా అక్కడి నుంచి ఇశ్రాయేలు వంశము దినదినాభివృద్ధి చెందుతూ ఉండేది. ఈరోజు మనం దేవుని యొక్క దీవెనలు పొందాలంటే మనము ఎంత అధికంగా దేవుని ఆరాధిస్తామో, ఎంత అధికంగా దేవుని కొరకు ప్రార్థన చేస్తామో అంత అధికంగా దేవుని యొక్క దీవెనలు పొందుతాం. అందుకని పెద్దవాళ్ళు ఏమంటారు తెలుసా? ఒక సామెత చెప్తారు, పిండి కొలది రొట్టె, పిండి కొలది రొట్టె. ఇంత చిన్న పిండి చేసుకున్న తర్వాత ఇంత చేసుకుని దానికి 10 మందికి ఎలా పెడతాం? అయితే ఇంత చిన్న పిండి చేసుకుంటే దానికి తగ్గట్టుగానే రొట్టెలు వస్తాయి. కొద్ది పిండితోటి 20 మందికి రొట్టెలు చేయగలమా? చేయలేము. అది అసంభవం. మన యొక్క ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. మనం ఎంతగా దేవుల్లో మనం లీనమైపోతాం, ఎంతగా మనం దేవుని ప్రార్థిస్తాం, అంతగా దేవుని యొక్క దీవెనలు పొందుతాం. కీర్తనాకారుడు ఒక మాట చెబుతాడు, చూద్దాం. అది మొదటి కీర్తన 2వ వచనం, 2-3 వచనం చదవండి.
చదువు. ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు అతడు తాను చేపట్టిన కార్యములన్నీ విజయమును బడయును. అతడు తాను చేపట్టిన కార్యములన్నింటిను విజయమును బడిని. చాలా చక్కటి వాక్యము. మొదటి కీర్తనలో ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబాలు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చును. ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు అతడు తాను చేపట్టిన కార్యములన్నింటినూ విజయమును బడయును. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ వాక్యము కీర్తనల గ్రంథంలో మనం వింటున్నాం. వాక్యం యొక్క అర్థం ఏమిటి? ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబావులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఈ వాక్యానికి అంతోని వారికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆయన బైబుల్ను ప్రతిరోజు కూడా రేయింబావులు దాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు. ఆయన అంతటి శక్తి బలాన్ని అక్కడ ఎట్లా పొందాడంటే దేవుని యొక్క వాక్యాన్ని బైబుల్ ప్రతిరోజు కూడా ఆయన చదువుతూ ఉండేవాడట. రేయింబావులు దాన్ని ధ్యానించేవాడట. అదే పనిగా ఆయన చదువుతూ ఉండేవాడు. ప్రార్థనలో ఆయన అంతగా ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. మరి నువ్వు రోజుకి ఎన్ని నిమిషాలు దేవుని కేటాయిస్తున్నావు? చదువుకున్న వాళ్ళు బైబుల్ చదవడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు? సరే, చదువు రాని వాళ్ళు కావచ్చు, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఎంత సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు? రోజులో 24 గంటల్లో కనీసం 1 గంట అయినా నువ్వు బైబిల్ని చదువుతున్నావా? లేదా కనీసం 1 అర్ధ గంట అయినా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావా? నువ్వు రోజు సెల్ ఫోన్లు చూసేటువంటి ఆ సమయంలో 10% నువ్వు బైబుల్ చదవడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి కేటాయిస్తే నీ జీవితమే మారిపోతుంది. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. అందుకని మనము దేవుని యొక్క దీవెనలు అపారంగా పొందాలంటే ముందుగా మనం చేయవలసిందంటే ప్రార్థనలో మనం ఎదుగుతూ ఉండాలి. దేవుని యొక్క దీవెనలు మనం అపారంగా పొందాలి అంటే ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని నువ్వు కేటాయించాలి. ఒక స్త్రీ ఉంది పాత నిబంధన గ్రంథంలో. ఆమె ఏం చేస్తుండే తెలుసా? షిలో అనేటువంటి దేవాలయానికి వెళ్తుండేదట. దేవాలయం పేరు షిలో అనే దేవాలయానికి. ఆమె ఏం చేస్తున్నది? ఆ దేవాలయానికి వెళ్ళి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూనే ఉండేదట. అక్కడ ఒక యాజకుడు ఉండేవాడు. ఆమెను చూసి ఆయన అనుకున్నాడంటే ఇదేంది, మేం ఒకవేళ తాగేసి నిద్రపోతుంది ఏంది అని అనుకున్నాడంట. కానీ ఆమె కన్నీటితోటి దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నదట. ఆమె అంటుంది, ప్రభు నేనేమి తప్పు చేశాను? వివాహం ఎన్ని సంవత్సరాలైంది, నాకు గర్భఫలము లేదు. సమాజం నన్ను సూటిపోటి మాటలతో నన్ను బాధిస్తున్నారు. నీ చిత్తమైతే నాకు ఒక మగబిడ్డను ప్రసాదించమని కోరుకుంటుందట. దేవుని సన్నిధిలో ఆమె కన్నీటితోటి ప్రార్థన చేస్తుందట. దేవుడు ఆ మొరను ఆలకించాడు. ఆమె కోరుకున్న దానికంటే ఎక్కువ మందిని దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. ఆమె పేరు ఏం పేరు? అన్న. నువ్వు ఎంతగా దేవుని ఆరాధిస్తావో, ఎంత అధికంగా నువ్వు దేవుని ఆరాధిస్తావు, అంత అధికంగా నేను నిన్ను దీవిస్తాను. దేవుని యొక్క దీవెనలు మనం ప్రార్థన చేసేటువంటి విధానం మీద ఆధారపడుతూ ఉంటుంది. అన్న కన్నీటితోటి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసింది. ఎంతో ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసేది. అదేవిధంగా ఆమె తిరిగి దేవుని యొక్క దీవెనలతోటి నింపడింది. ఆశీర్వాదాలు ఆమెకి వచ్చి ఉన్నాయి. మరి దీనిలో మనకు కావాల్సింది ఏమిటంటే, ఒకటి కావాలి. దేవుని యొక్క దీవెనలు పొందాలంటే మనం ఈరోజు ప్రార్థన చేసినామంటే రేపు పొద్దునే రాదు. మీరు ఇన్స్టాంట్ కాఫీ అని అన్నారు. ఇన్స్టాంట్ కాఫీ, ఇన్స్టాంట్ టీ అని ఉంటారు కదా. మనం అక్కడికి వెళ్ళినప్పుడు, షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10 రూపాయలు ఇచ్చావు అనుకో, నువ్వు ఇచ్చిన 1 నిమిషానికే నీకు ఎమ్మడిని కప్పు ఇస్తారు. అంటే ఏంది, నువ్వు ఇవ్వడమే ఆలస్యం,
వాళ్ళు వెంటనే నీకు ఇచ్చేస్తారు. కానీ ప్రార్థన అలా ఉండదు. ప్రార్థనలు అలా ఉండదు. నువ్వు అడిగినమ్మటనే నీకు వెంటనే అది రాదు. దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుడు ఎప్పుడు ఏం చేయాలనుకున్నాడో అప్పుడు జరుగుతుంది. అది వెంటనే జరగకపోవచ్చు. కానీ దానికి మనకు కావాల్సింది ఏమిటంటే నిరీక్షణ కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. ఈనాటి మొదటి పట్టణం చూడండి, రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము. పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. ఏలైనా దేవుడు చాలు. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు మనకు వసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను అని వాక్యం రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా గమనించిన వాక్యము. నిరీక్షణ అంటే ఏమిటి అర్థం? ఎదురు చూడటం. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం. మళ్ళీ 2025 సంవత్సరము మనము జూబిలీ సంవత్సరంగా ప్రకటించుకుని ఉన్నారు. దాని నిరీక్షణ యాత్రికులము. నిరీక్షణ యాత్రికులం అనే మన పేరు కూడా ఉందన్నమాట. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. మనం ప్రార్థన చేసినప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. మరి పునీత అంతోని వారు నిరీక్షించారు. ఆయన ఒక్క రోజులో చదివిన వెంటనే ఆయన మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చిందా? ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి నిరీక్షించి ఓర్పుతోటి సహనముతోటి ఆయన ప్రభుని అంటి పెట్టుకుని ఉన్నారు. అటువంటి నిరీక్షణ ఉన్నప్పుడే మన యొక్క దేవుని యొక్క దీవెనలు మనకి ఉంటాయి. మనం ఎంతగా నిరీక్షిస్తామో, ఎంతగా మనం ఓర్పు సహనం కలిగి ఉంటామో అంతగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మనం అనుకున్న దానికంటే రెండింతలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన చాలా ధనవంతుడు. ధనము ఉన్నది, బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు, బంధువర్గం ఉంది, అన్నిటి పరంగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. అయితే సైతానికి అసూయ కలిగింది. ఏం అసూయ కలిగింది? ఏమిటి ఇతను ఇంత డబ్బు ఉండి కూడా రోజు చక్కగా ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు, దైవ భయం కలిగి భక్తి కలిగి ఉంటున్నాడు, ఈయన ఎలాగైనా సరే దేవుని వైపు నుండి మరల్చాలి అని అనుకున్నాడట. అయితే ఒకరోజు సైతాను దేవునితోటి ఒక పందెం వేసిందట. ఏమిటా పందెం? ఇతనికి అన్నీ ఉన్నాయి కాబట్టే అతను నిన్ను ఆరాధిస్తున్నాడు, నీ మీద భయభక్తులు కలిగి ఉన్నాడు. అయితే నువ్వు ఒక పని చేయాలి. ఇతను నిజంగా మీ యందు విశ్వాసం కలిగి ఉన్నాడు అయితే అతనికి ఉన్నటువంటి ఆస్తిని మొత్తాన్ని కూడా తీసివేయండి. అతనికి ఏదైతే బలము బంధుత్వం ఉందనుకో వాళ్ళని కూడా తీసేయండి. అప్పుడు కూడా అతను నిన్ను ఆరాధించినట్లయితే అప్పుడు నేను అతను ఒప్పుకుంటాను, ఇతను నిజంగా మీ యొక్క భక్తుడే అని ఒప్పుకుంటానని పందెం వేసిందట. మరుసటి రోజు ఆ వ్యక్తికి సర్వము కోల్పోయాడు, ధనాన్ని కోల్పోయాడు. అంటే నేను క్లుప్తంగా చదువుతున్నా, అతని గురించి చాలా ఉంది చెప్పడానికి, క్లుప్తంగా చదువుతున్నా. ఆస్తిని కోల్పోయాడు. తర్వాత రోజు తన బిడ్డలను కోల్పోయాడు. మూడవ రోజు తన స్నేహితులు కూడా తనకు దూరం అయిపోతున్నారు. ఒక సామెత ఉంటుంది కదా, బెల్లం ఉన్న చోటనే ఈగలు ఉంటాయి. అవును కదా, బెల్లం ఉన్న చోటనే ఈగలు. నువ్వు అంతా బాగా ఉండి నీకంతా సమకూర్చబడినప్పుడు, నీకన్నీ కూడా ఉన్నప్పుడు అందరూ నీ వారుగానే ఉంటారు, నిన్ను బాగా గౌరవిస్తారు, నీతో ప్రేమగా మాట్లాడుతుంటారు. ఎప్పుడైతే నువ్వు కోల్పోతావో ఈగలు దూరం అయిపోయినట్టుగా నీ నుండి చాలామంది దూరం అయిపోతారు. అప్పుడు నువ్వు ఏమీ లేనప్పుడు నీకు ఎవరైతే తోడుగా ఉంటారో, నిన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తారో వాళ్ళే నీ వాళ్ళు అవుతారు.
ఇక్కడ ఈ వ్యక్తికి అన్నీ ఉన్నప్పుడు అందరూ ప్రేమతో మాట్లాడారు, గౌరవించారు, బాగా ఆప్యాయంగా ఉన్నారు. ఇతను ఒకదాని తర్వాత ఒకటి కోల్పోతున్నప్పుడు అటువంటి మిత్రులందరూ కూడా ఈయనకి శత్రువులుగా మారిపోయారు. తన దగ్గరికి ఎవరు రాట్లా. చివరికి భార్య ఏమంటుంది తెలుసా? నీకు జరగాల్సిన శాస్త్రే జరిగింది. నేను ఎప్పటి నుంచో చదువుతున్నా, దేవుణ్ణి నమ్ముకోవద్దు. కానీ దేవుడు నీకేం చేశాడు? చివరికి ఏమైంది? నువ్వు అన్నీ కోల్పోయావు. చివరికి నువ్వు శరీరం మొత్తం కూడా వ్రణములతోటి, గాయములతోటి ఎండిపోయింది. ఇక ఇప్పుడైనా సరే నువ్వు ఒక్క మాట దేవుని దూషించి చచ్చిపో అని. చివరికి భార్య కూడా అతనికి చేదోడు వాదుడుగా లేదు. కనీసం భార్య కూడా తనకు సపోర్ట్ ఇవ్వట్లేదు. కానీ ఆ భక్తుడు ఏమన్నారు తెలుసా? నేను దిగంబరుడుగానే వచ్చాను, దిగంబరుడుగానే తిరిగి వెళ్ళిపోతాను. దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడే మరలా తీసుకుంటాడు. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. ఆ మాట పలికి చివరి వరకు కూడా దేవుని పల్లెత్తు మాట అనలేదు, దూషించలేదు. అయితే గొప్ప విషయం ఏమిటంటే అతను ఏదైతే కోల్పోయాడో నిరీక్షణ కలిగి దేవుని అంటిపెట్టుకొని ప్రభునితోటి అంటిపెట్టుకొని ఉన్నాడో, చివరి వరకు ఉన్నాడో, ఆయనకు దేవుని యొక్క దీవెనలు ఎలా ఉన్నాయి అంటే, ఒకసారి బైబిల్ వాక్యం చదువుకుందాం. ఆయన పేరు చెప్పండి ముందు, తర్వాత బైబిల్ వాక్యం చదువుకుందాం. చూసారు చాలా ఫాస్ట్. అయితే యోబు గ్రంథము, పాత నిబంధనలో యోబు గ్రంథము చివరి అధ్యాయము, ఎన్నో అధ్యాయం ఇది? చివరి అధ్యాయము యోబు గ్రంథంలో 42వ అధ్యాయం. గుడ్. యోబు గ్రంథము 42వ అధ్యాయంలో ఎన్నో వచనం అంటే మీరు చదవాల్సింది 12వ వచనం వస్తారు, చదవండి. ప్రభు యోబు జీవితంలో ఇప్పుడు ఎక్కువగా దీవించెను. అతడు 14,000 గొర్రెలతోనూ 6,000 ఒంటెలతోనూ 1000 కోడెద్దులతోనూ విరాజిల్లెను. చాలు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు యోబు జీవితంలో పూర్వము కంటేను ఇప్పుడు ఎక్కువగా దీవించిన రాయబడింది కదా. పూర్వం ఏమి కోల్పోయాడు, ఇప్పుడు ఏమి పొందాడు? దానికి చూడండి, యోబు గ్రంథంలోనే మొదటి అధ్యాయము, యోబు గ్రంథము మొదటి అధ్యాయంలో 3వ వచనం చూడండి. అతనికి 7,000 గొర్రెలు. వరకు ఒక ఉదాహరణ చూపెడుతున్నా. మరి ఇక్కడ 42:12 వచ్చినది ఎన్నో వచ్చినాయి ఆయన ఇక్కడ? 14,000. అంటే డబల్. 7 × 2 14,000. అంటే డబల్ అయినా లేవా? పూర్వం కంటే దేవుడు యోబును ఎక్కువగా దీవించాడు. అంటే అతను కోల్పోయిన దానికంటే దేవుడు రెండింతలుగా ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? ఒకే ఒక కారణం. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనం ఉంది, మీరు నిరీక్షణ కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. మీరు ఎంత ఓర్పు, నిరీక్షణ, సహనము కలిగి ఉంటారో అంత ఎక్కువగా దేవుని యొక్క దీవెనలు మీ మీద ఉంటాయి. మరి యోబుని అంతగా దేవుడు రెండింతలుగా ఆశీర్వదించాడంటే ఆయన దేవుని ఎంత నమ్మకం కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. కొంతమంది చూడండి, ఒక చిన్న కోరికను దేవుని వచ్చి అడుగుతారు, ఒక 5 రోజులు ఎదురు చూస్తారు, 6వ రోజు అది జరగలేదనుకో ఇంకా వేస్ట్, చర్చికి వెళ్ళినా కానీ ఉపయోగం లేదు. మనం ఎంత ప్రార్థిస్తున్నా ఇంకా ఎక్కువగా ఇంకా కష్టాలు వస్తున్నాయి కుటుంబాల్లో, కాబట్టి ప్రార్థించడం కూడా వృధా. అంటే వారిలో ఓర్పు ఉంది. అసలుకి సహనము, ఓర్పు ఉండాలంటే ప్రభుని మీద నమ్మకం అనేది ఉండాలి. ప్రభుని మీద ఆధారపడి ఆయన నమ్ముకున్న వారికి మాత్రమే దేవుని యొక్క దీవెనలు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో ఓర్పు, సహనము గురించి, నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక పునీతురాలు గుర్తుగా వస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా ఒకే కుటుంబం నుంచి పునీతులు అయ్యారు. ఒకరేమో తల్లి,
ఇంకొకరేమో కొడుకు. తల్లి కొడుకులు ఇద్దరు కూడా పునీతులయ్యారు. అయితే ఆ తల్లి చిన్నప్పటి నుండి కూడా దైవ భయం ఎక్కువ ఉండేది. భర్త చనిపోయాడు, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ అబ్బాయి దేవుడిని చిన్నప్పటి నుండి కూడా దేవుడు అంటే ఆయనకి భయం లేదు, దేవుని లెక్క చేసేవాడు కాదు. దేవుడిని లెక్క చేయకపోగా చెడు అలవాట్లకు బానిస అయిపోయాడు. తల్లి చెప్పిన మాట వినేవాడు కాదు. తల్లి దేవాలయానికి వెళ్తుంటే, తల్లి అడుగుతుంటే దేవాలయానికి వస్తావంటే తల్లిని కూడా లెక్క చేయకుండా నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తానని చెప్పేవాడు. దేవాలయానికి వెళ్ళేవాడు కాదు. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. అయితే ఒకరోజు మార్పు వచ్చింది. ఆ తల్లి దేవాలయానికి వెళ్ళి ఏం చేసింది తెలుసా? తన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుంది. తన బిడ్డలో మార్పు రావాలని ప్రార్థన చేస్తుంది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, దాదాపుగా 15 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు కన్నీటితోటి ప్రార్థన చేసింది. 15 సంవత్సరాలు అంటే సంవత్సరానికి ఎన్ని రోజులమ్మా? 365 రోజులు. ప్రతిరోజు ఒక కన్నీటి బొట్టు కార్చుతూ ఉంటుంది. బహుశా అంటే 15 సంవత్సరాలు అంటే ఎన్ని కన్నీటి బొట్టులు కార్చిందో. ఎవరి కొరకు? కుమారుడి కొరకు. అన్ని కన్నీటి బొట్టులు భూమి మీద పడ్డాయి. దేవుడు ఒక కన్నీటి బొట్టును తీసుకుని ఉంటాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 15 సంవత్సరాల తర్వాత. మనం చేసిన ప్రార్థన ఎప్పుడు వృధా కాదు, కొంత సమయం పడుతుంది. దానికి ఉదాహరణ చూస్తున్నా. ఆ తల్లి చేసిన ప్రార్థన వృధా కాలేదు. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. ఒకరోజట తల్లి చర్చికి వెళ్తున్నప్పుడు, దేవాలయానికి వెళ్తున్నప్పుడు కుమారుడు అన్నాడట, అమ్మ నేను కూడా నీతో పాటు వస్తానన్నాడు. మొట్టమొదటి మార్పు. ఏనాడు గుడికి రాని వ్యక్తి నేను కూడా నీతో పాటు వస్తాన్నాడట. తల్లి సంతోషించింది. అంతకంటే ఏం కావాలి? వెళ్ళాడట. దివ్యబలి పూజలో పాల్గొనేటప్పుడు పీఠం మీద ఫాదర్ గారు ప్రసంగం చదువుతున్నాడట. ఫాదర్ గారిని చూశారట. అయ్యో నేను కూడా ఒక ఫాదర్ని కావాలనుకున్నాను. తల్లితో అన్నట్టు, అమ్మ నేను కూడా ఒక గురువు కావాలనుకున్నాను చెప్పాడట. తల్లికి ఇంకా సంతోషం. చూడండి, ఒకప్పుడు కన్నీటితోటి రోజు ఏడ్చేయడం తల్లికి రోజు రోజు సంతోషం పెరిగిపోతుంది. గుడికి రాని వ్యక్తి గుడికి వచ్చాడు. రెండోది నేను కూడా ఒక గురువుని అవ్వాలని చెప్పాడు. ఇంకా సంతోషం తల్లికి. తల్లి వెంటనే అంగీకరించిందట. సెమినరీలో చేరాడు. కొన్ని సంవత్సరాల తర్వాత గురువు అయ్యాడు. అంతటితో ఆగిపోలేదు. అతని యొక్క దేవుని యొక్క దీవెన అంతటితో ఆగిపోలేదు. గురువు అయిన తర్వాత దేవుడు ఆయన్ని బిషప్గా కూడా ఆశీర్వదించాడు. బిషప్ అయ్యాడంట. చూడండి, గురువు ఏనాడు గుడికి రాని వ్యక్తి గుడికి రావడము, తర్వాత ఒక గురువు అవ్వాలనుకోవడం, గురువు నుంచి తర్వాత బిషప్ గారు అవ్వడం. ఆ బిషప్ గారు అయిన సమయంలో ఆ తల్లిని చూస్తూ ఈ అగస్టిన్ గారు అడిగారట, బిషప్ గారు, అమ్మా నేను ఈ స్థానం ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే దానికి ప్రధానమైన కారణం నువ్వు. మరి నువ్వు నా నుండి ఏమైనా కావాలని కోరుకుంటున్నావని అడిగితే, నీ కోరిక ఏమిటమ్మా అని అడిగితే, ఆ తల్లి అన్నదంట ఒక్కటే ఒక కోరిక అడిగిందట, బాబు నువ్వు బలిపీఠం మీద దివ్య బలి పూజను సమర్పించేటప్పుడు ప్రతిరోజు నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకో. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. అంటే దాని అర్థం ఏం తెలుసా? ఆ తల్లి కోరిక ఏంటిదంటే, ఆ బిడ్డ నుండి డబ్బులు కోరుకోలేదు, ఐశ్వర్యం కోరుకోలేదు, అంతస్తులు కోరుకోలేదు. నువ్వు ప్రతిరోజు దీవబలి పూజను సమర్పించేటప్పుడు నా కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. ఎందుకంటే నేను చనిపోతాను తప్పనిసరిగా, ఇప్పటికే వృద్ధాప్యంలో ఉన్నా. నేను చనిపోయిన తర్వాత నా కొరకు ప్రతిరోజు దివ్యబలి పూజలో నా కొరకు నువ్వు పూజలో పెట్టు, నా కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. అదే నా చివరి కోరిక అని ఆ తల్లి చెప్పిందట. ఆ తల్లి ఎవరో కాదు, పునీత మోనికమ్మ గారు. ఆ కుమారుడు ఎవరో కాదు, పునీత అగస్టీన్ గారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పునీతులు కావడం అనేది ఒక గొప్ప విషయం. ఇద్దరు ఒకే కుటుంబం నుంచారు, అందులో తల్లి కొడుకు. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే,
దేవుడు అగస్టిన్ గారిని అంచెలంచెలుగా దీవించడానికి ప్రధాన కారణం ఏం తెలుసా? తల్లి చేసినటువంటి ప్రార్థన. సంవత్సరం కాదు, 15 సంవత్సరాలుగా నిరాటంకంగా ఆమె తల్లి ప్రార్థన చేస్తూ ఉండేది. దాన్ని ఏమంటారంటే నిరీక్షణ కలిగి దేవుని యందు నమ్మకముతోటి, ఓర్పుతోటి, సహనముతోటి, దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థన చేయడం. అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఈ యొక్క జోజప్ప గారి దేవాలయ వార్షికోత్సవం పండుగ సందర్భంగా ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటేమిటంటే నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి, దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడి నీవు ప్రార్థన చేస్తావో దేవుని యొక్క దీవెనలు నీ మీద ఉంటాయి. రెండవది, దివ్య బాల యేసులో గురించి లూకాసు సువార్త 2వ అధ్యాయము 51-52 వచనాల్లో ఒక వాక్యం చదువుకుంది. ఏంటి తెలుసా? బాలయేసు జ్ఞానమందును ప్రాయమందును దినదినాభివృద్ధి చెందుతూ ఉండినన్నది. అంతటి యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరచు. అంటే ఇక్కడ విషయం చూస్తున్నట్టు రెండోది, దివ్య బాలయేసు జ్ఞానమందును ప్రాయమందును దినదినాభివృద్ధి చెందుతున్నాడు. అంటే దానికి కారణం తెలుసా? తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను అని బైబిల్లో రాయబడి ఉంది. మీ బిడ్డలు ఎదగాలన్నా, ఆధ్యాత్మిక జీవితం ఎదగాలి, అత్యున్నత స్థాయిలకు రావాలన్నా తల్లిదండ్రుల ఎడల విధేయత కలిగి ఉండాలి. తల్లిదండ్రులు గౌరవించాలి. 10 ఆజ్ఞలు 4వ ఆజ్ఞ చెబుతుంది, తల్లిదండ్రులను గౌరవించుదువుగాక. సిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథంలో ఒక చోట రాయబడుతుంది ఏంటంటే, తల్లిని గౌరవించేవాడు తండ్రిని గౌరవించేవాడు అమితంగా ఆశీర్వదించబడతాడు. చాలా ఉండే వాక్యాలు, తర్వాత మీరు అయితే ఒక వాక్యం చదువుకుందాం. సిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము, సిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము. తల్లిదండ్రులు గౌరవిస్తే బిడ్డలు కలిగేటువంటి దీవెనలు ఏమిటి అని ఒక 2 వాక్యాలు చదువుకుందాం. సిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. బిడ్డల గృహములు వృద్ధి చెందును, తల్లి శాపం వలన పిల్లల కుంపలు కూలిపోను. ఒకటి దీవెన, రెండవది శాపం. తల్లిదండ్రులు గౌరవిస్తేనేమో పిల్లల యొక్క గృహాలు ఆశీర్వదించబడతాయి. తల్లిని అఘోరపరిచిన వాడు, తల్లిని బాధ పెట్టిన వాడు, వారు ఏ విధంగా అవుతారట? వాళ్ళ యొక్క గృహాలు కూలిపోతాయట. తల్లి యొక్క శాపము ఉసురు తగులుతుంది. కాబట్టి బిడ్డలు తల్లిదండ్రులు గౌరవించాలి. అదేవిధంగా తల్లిదండ్రులు బిడ్డల ఎడల ప్రార్థన కలిగి వారి కొరకు ప్రార్థన ఎల్లప్పుడూ కూడా చేస్తూ ఉండాలి. ఇంకా చెప్పుకుంటూ వచ్చి చాలా ఉంది. అయితే ఇప్పటికే ఈ 2 విషయాలు మీరు మనసును పెట్టుకొని, ముఖ్యంగా ఒకటి నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి మనం దేవుని ఎడల ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన నమ్మకంతో ఆయన మీద ఆధారపడి మనం జీవిస్తూ ఉండాలి. రెండవది, దివ్య బాలయేసు ఏ విధంగానైతే జ్ఞానమందు ప్రాయమందు ఏ విధంగా అభివృద్ధి చెందాడో, తల్లిదండ్రులు గౌరవించడం వలన, తల్లిదండ్రులు విధేయత కలిగి ఉండటం వల్ల ఆయన అన్ని రకాలుగా ఆయన దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. అదేవిధంగా బిడ్డలు తల్లిదండ్రులు గౌరవించాలి. అదేవిధంగా తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఎప్పుడు కూడా పునీత మోనికమ్మ గారి వలె బిడ్డల కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ 2 విషయాలు మనసులో పెట్టుకొని మనందరం కూడా ఈ యొక్క పండుగ దివ్యబలి పూజలో మనము కూడా యోబు గారి వలె, యాకోబు గారి వలె దేవుణ్ణి అంటి పెట్టుకొని నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి ఆయన మీద ఆధారపడి జీవించుదాం. అదేవిధంగా తల్లిదండ్రులను గౌరవిస్తూ బాలయేసుని మరి ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆ విధంగా మరి అత్యున్నత స్థాయిలోకి ముందుకు సాగిపోవాలని ప్రార్థన చేసుకుందాం. మరి ఈ యొక్క దివ్యబలి పూజల పాల్గొనందరినీ కూడా ఆ బాలయేసుని యొక్క దీవెనలు మనందరిపై హేరాళంగా రావాలని
ప్రతి ఒక్కరూ ప్రతి రీతిలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని నివసించున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు నివసించున్నాము. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. వంశ పిలాతుని అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపు నివసించున్నాము. శరీరముక ఉత్థానము నివసించున్నాము. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. ఇప్పుడు మనమందరం కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆ త్రిత్వైక సర్వేశ్వరునికి మన యొక్క విన్నపములను విన్నవించుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే మా ప్రియపరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం ప్రభా. మీరు వాక్యం ద్వారా తెలియజేస్తున్న ప్రభా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్యనే ఉంటాను పలికిన దేవా మీకు స్తోత్రములు. ఈరోజు కూడా ప్రభు అందరం కూడా ఏక మనస్సుతోటి మరి యొక్క దీవబాలయేసు దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రభు ఆ యొక్క దేవాలయంలో గుమికూడి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించిన ప్రభు, చివరి వరకు కూడా నన్ను అంటి పెట్టుకొని నా మీద ఆధారపడి జీవించేవారు ధన్యులని వాక్యం మీద తెలియజేస్తున్న ప్రభు. అదేవిధంగా ప్రభు ముఖ్యంగా ఈ యొక్క విశ్వాసుల ప్రార్థన ప్రభు, మా యొక్క శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి మా 14 లియో పాపు గారిని, మా భాగ్య పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, సంఘ పెద్దలను, విశ్వాసులందరినీ కూడా ప్రభా మీకు పాదాలు చెంద సమర్పిస్తున్నాం. వారందరూ కూడా దీవించి ఆశ్రయించండి. నిరీక్షణ కలిగి ఓర్పు సహనముతోటి మీ మీద ఆధారపడి మిమ్మల్ని మీ యొక్క విశ్వాసం ఎదిగిన భాగ్యాన్ని వారికి దైత్యం వేడుకుంటున్నాము. అదేవిధంగా ప్రభా మా యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అధికారులు, నాయకుల కొరకు ప్రార్థన చేయొచ్చిన ప్రభా. ఆనాడు మోషే నాయకత్వం ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా చక్కగా నడిపించినారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రభా మిమ్మల్ని ఆదర్శవంతంగా తీసుకుని సేవాభావముతోటి వారికి ఇవ్వబడిన బాధ్యతను వారు సమర్థంగా నిర్వర్తించినట్లు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా ఈరోజు మేము మా యొక్క దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రభా దీవబలి పూజలు పాల్గొని వాక్యాన్ని ఆలకించిన వీరందరిపై మీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించిన ప్రభా. భారమిచ్చి అలసలసిన సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతి నొసగదనని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ద్వారా తెలియజేస్తున్న ప్రభా. ఈ యొక్క మీ యొక్క దేవాలయానికి వచ్చినటువంటి ప్రతి వాళ్ళు ప్రభా ఎంతోమంది అనేక కష్టాలతోటి, బాధలతోటి, నిరాశతోటి, నిస్పృహలతోటి ప్రభా వేదనతోటి ఇక్కడికి వచ్చినారు ప్రభా. చెప్పుకోలేనటువంటి బాధలతోటి, కష్టాలతోటి ఇక్కడికి వచ్చినారు ప్రభా. మీరు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు, మీ భారములని కష్టములని నాపై మోపుడు అని తెలియజేస్తున్న ప్రభా. ఇక్కడ చేరిన వీరందరి యొక్క కష్టములను, బాధలను ప్రభా తీసివేసి ప్రభా వాక్యం ద్వారా వారి కడిగపడి వారందరూ కూడా ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి వారు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా దీవించబడి ఆశ్రయించబడినట్లుగా వేడుకొంచున్నాం ప్రభా. దయగల సర్వేశ్వర ప్రేమగల తండ్రి, ఈరోజు ఈ యొక్క పండుగ సందర్భంగా దివ్య బలి పూజను కొనియాడుతున్నటువంటి వారందరి కొరకు ప్రార్థన చేయొచ్చిన ప్రభా. ఏ ఉద్దేశం కొరకైతే దివ్య బలి పూజను కొనియాడుతున్నారు ఆ యొక్క ఉద్దేశాల తలంపు నెరవేరినట్లుగాను, వారి కుటుంబంలో మన్నించిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, మరి ఉత్తరస్థలైన ఆత్మల కొరకు ప్రార్థన చేయొచ్చిన ప్రభా. వారిని నిత్య విశ్రాంతులు నడిపించమని వేడుకుంటున్న ప్రభా. అదేవిధంగా ప్రభా మా ప్రీతమ విచారణ గురువులు, మా వలివేరు విచారణ గురువు దాసు ఫాదర్ గారిని ప్రభా మీ యొక్క పాదాలు చెంద సమర్పిస్తున్న ప్రభా. మరి విచారణ గురువుగా అనేక సంఘాల ప్రభా కష్టపడి పనిచేస్తూ ప్రభా అనేక మంది ఆత్మలు మీ యొక్క సన్నిధి నడిపించిన ప్రభా. తన యొక్క వాక్యం ద్వారా అనేక మందిని ప్రభు మారు మనసు కలుగజేసిన ప్రభా. వాక్యం ద్వారా ప్రభు వారిని చక్కగా నడిపిస్తున్నారు ప్రభా. మరి రాబోయే రోజుల్లో కూడా ప్రభు వారికి మీరు తోడుగా ఉండండి, నడిపించండి. వారు చేస్తున్న పరిచర్యలు వారికి తోడుగా ప్రభా. వారికి మంచి ఆరోగ్యం దయచిన ప్రభా. వారు అనేక ప్రాంతాల్లో తిరుగుతున్న ప్రభా. వాక్యాన్ని వారు దశ దిశలో వ్యాప్తి చేస్తున్న ప్రభా. వారికి తోడుగా ఉన్న ప్రభా. మీ యొక్క కావలి దత్తలు వారికి సంరక్షణగా ఉంచుతూ కంటిగిరప్పలా కాల్చి కాపాడమని, వారు చేస్తున్న పరిచర్యలో ప్రభా మీరు ముందుండి నడిపించమని
దేవదూతలు వారికి తోడుకొని నడిపించమని కొంచెం ప్రభా. దాస్ ఫాదర్ గారి ప్రభా, వారు ఎంతో మందిని చక్కగా ప్రభు వాక్యంలో నడిపించినారు ప్రభా. అనేక మంది విశ్వాసం నడిపించినారు ప్రభా. వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి యొక్క విచారణ ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క గ్రామాన్ని ప్రభా మీ యొక్క పాదాల చెంత సమర్పిస్తున్న ప్రభా. వారందరూ కూడా ఆ ఫాదర్ గారి యొక్క సలహా మేరకు, ఫాదర్ గారి యొక్క ఆలోచన మేరకు వారందరూ కూడా విశ్వాసం నడిపించమన్నట్లుగాను ఆశ్రయించమని, మరీ ముఖ్యంగా మా ఫాదర్ గారిని దీవించి ఆశ్రయించమని, వారి యొక్క తల్లిదండ్రులను, బంధుమిత్రాదులను కూడా దీవించమని వేడుకుంటున్నాం. ఈ మనవలన్నింటినీ మా నాథుని మీ ప్రియ కుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. ఒక 10 నిమిషాలు జ్ఞానస్నానం తీసుకునేవాళ్ళు ముందుకు రండి. త్వరగా ఎవరు త్వరగా? చిన్నారి రా తల్లి. నెక్స్ట్ ఎవరు? ఓకే, ఒక్కతేనా? అక్కడే ఉంటాలి. పాప త్యజింపు కార్యం ఉంటుంది. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. ఒకరిశ్వరాజు పాపపు త్యజింపు, పవిత్ర వస్త్రము, అదేవిధంగా వెలుగు స్వీకరణ. ఇది అయిపోయిన తర్వాత దండలు తెచ్చుకున్నారా? వీరిద్దరూ మామూలుగా ఇంతకుముందు వేరే వివాహం జరిగింది కాబట్టి దేవుని సన్నిధిలో వివాహం చేసుకుంటున్నారు. ముందు పాపపు త్యజింపు ఉంటుంది, కంటిన్యూ చేయి. జ్ఞానతల్లి ఒకళ్ళు రండి. ఎస్దయమ్మా నిలబడొచ్చి మైక్ తీసుకో మా ఫాదర్కి. అమ్మా నువ్వు అడావుడి పడకుండా మైక్ ఇప్పుడు అవసరం లేదు, ఫాదర్ అడిగినప్పుడు ముట్టిద్దు, కానీ టెన్షన్ పడద్దు. ఆ అమ్మాయి ఒక్క అమ్మాయే, చిన్నారి. తల్లిదండ్రులు ఉన్నారా? గట్టిగా చెప్పండి. పాపపు త్యజింపు. ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకుని వచ్చిన ఈ బిడ్డ జ్ఞానస్నానమందు నీటి వలన, పవిత్రాత్మ వలన, ప్రేమామయుడైన దేవుని నుండి నూతన జీవమును పొందబోచున్నది. మీరు మీ బిడ్డలను విశ్వాసమందు పెంచుటకు శ్రద్ధ వహింపుడు. ఇందు మూలమున వారి పాపమునకు దూరమై దైవ జీవమునందు దినదాభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసముతో మీరు ఈ బాధ్యత నిర్వహింపదలిచిన మీ జ్ఞానస్నానమందు మీరిచ్చిన వాగ్దానమును స్మరింపుడు. ఇప్పుడు మరలా పాపము త్యజించు క్రీస్తునాథుని యందు విశ్వాసమును ప్రకటింపుడు. ఇది తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసములనే మీ బిడ్డలు జ్ఞానస్నానం పొందుచున్నారు. మీరు పిశాచిని త్యజించున్నారా? చిన్నారి చెప్పాలి నువ్వే. ఫాదర్ గారు మళ్ళీ అడగండి అండి. మీరు పిశాచిని త్యజించున్నారా? త్యజిస్తున్నాము. దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ త్యజించున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నారా? అతని ఏకపుత్రులను మన నాథుడైన యేసుక్రీస్తు కన్యమరియము నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి
చనిపోయిన వాళ్ళ నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసం ప్రకటించుటే మన గొప్పతనము. ఇప్పుడు మనం ప్రకటించిన తిరుసభ విశ్వాసంలో జూపల్లి చిన్నారి జ్ఞానస్నానం పొందుటకు మీరు సమ్మతించున్నారా? వాటర్ మా ఫాదర్కి పవిత్ర జలమేవు, ఆశీర్వదింపబడిన నీరు. బేషన్ పట్టుకోండి. తల ఓ పక్క కొంచెమా, రైట్, అట్లా. రైట్. నెక్స్ట్ తుడుచుకోమ్మా. వెలుగుచున్న కొవ్వొత్తి అవి ఇచ్చేసి ముగిస్తా. అక్కడే ఉంది తెలుపు వస్త్రం. జూపల్లి చిన్నారి, నీవు నూతన సృష్టి అయిన క్రీస్తునాథును ధరించున్నావు. ఈ తెలుపు వస్త్రము నీ క్రైస్తవ ఘనత గుర్తు. మీ బంధుమిత్రుల సుమాత్రకును అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించే వరకు దీన్ని నిర్మలంగా ఉంచుకొనుడు. ఆమేన్. క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు. తల్లిదండ్రులారా, జ్ఞాని తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచున్న నిండు. మీ బిడ్డలో క్రీస్తునాథుని వెలుగును పొంది ఉన్నారు. వీరు ప్రకాశపుత్రికలుగా జీవింపవలను. విశ్వాసమందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమనం సకల పునీతులతో ఎదిరేగి వారిని కలుసుకుందరుగాక. ఆమేన్. మన నాథుడైన యేసు చెవిటి వారికి వినికిడిని, మోగవారికి మాట్లాడు శక్తినిచ్చిరి. పితైన సర్వేశ్వరునికి మహిమ ఘోరములు కలుగునట్లు వారి వాక్యమును ఆలకించి విశ్వాసంతో దాన్ని ఆచరించుటకు వారు మనకు సహాయపడుదురుగాక. ఆమేన్. క్రీస్తునాథుని జ్ఞానస్నానం పొందిన నీవు వారిని ధరించితివి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతించండి. వెళ్ళి కూర్చోండి. అర్పణ గీతం పాడుకుందాం. ఒక నిమిషం, దివ్య సప్రసాదం అయిపోయి మీరు దండలు మారుస్తాం. ఓకేనా? రైట్. నీరు ధీరానికి విలువ కట్టలేనయా, నీ త్యాగానికి ఏమేమివ్వగలనయా. అర్పించాలని ఉంది గొప్ప అర్పణ, దీనురాలనయ్యా, బహుపేదరాలినయ్యా. అర్పించాలని ఉంది గొప్ప అర్పణ, దీనురాలనయ్యా, బహుపేదరాలినయ్యా. హృదయ సింహాసనాసీనుడా, అర్పించెదయి చిన్ని కానుక. అర్పించాలని ఉంది గొప్ప అర్పణ, దీనురాలనయ్య, బహుపేదరాలినయ్యా. కోడెను అర్పించే స్థితి లేదయా, చిన్న పావురమే అర్పణగా ఇచ్చానయ్యా. కోడెను అర్పించే స్థితి లేదయా, చిన్న పావురమే అర్పణగా తెచ్చానయ్యా. నీ రుధిరానికి విలువ కట్టలేనయా,
నీ త్యాగానికి ఏమివ్వగలనయా, నీ రుధిరానికి విలువ కట్టలేనయా, నీ త్యాగానికి ఏమివ్వగలనయా. అర్పించాలని ఉంది గొప్ప అర్పణ, దీనురాలనయ్య బహుపేదరాలినయ్యా. కోట్లాది దూతలు స్తుతించగా ఈ దీనురాలి స్వరము నీ విన్నావుగా. కోట్లాది దూతలు స్తుతించగా ఈ దీనురాలి స్వరము నీ విన్నావుగా. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించిన బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించదము. ఓ ప్రభువా, యేసు జన్మదినమున మేము అర్పించి కానుకలను స్వీకరింపుము. దైవ కుమారుడు మానవుడే మా మధ్య వసించున్నాడను సత్యమును మేము దృఢముగా విశ్వసించున్నాము. భూఫలములైన ఈ బలి వస్తువులు కూడా మాకు పరమవరములు ప్రసాదించు దివ్య సంస్కారంగా రూపొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా వాక్కు శరీరధారి అయిన పరమరహస్యము ద్వారా మీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించును. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. ఆయన ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదముగాక. కావున దూతలతో అతిదూతలతో భద్రాసనతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమాయుత గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటియు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన క్రీస్తు దేహమా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందమోసిన క్రీస్తు రక్తమా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగే అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శ్రీ రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాం మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా 14 లియో జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానమదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కని తల్లిగు మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పునీతి యోసేపుతోను, ధన్యులైన మీ అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయడం. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోను, క్రీస్తు యందు
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క తప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించు. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడులో నుండి మమ్మల్ని రక్షించు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయనుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువం మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు శ్రీసభ యందు జీవించు పాలన చేయు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభా, నువ్వు మా ఇంట ప్రవేశించటకు మేము పాత్రలు కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. సర్వేశ్వర స్వామి దేవుడు వారు సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాము. మీకు మా పాపమ చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపన పడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపన పడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపము చేయనని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి.
మధ్యలో దారి వదలండి. మానస జరగమ్మా, ఇక్కడ జరగండి. ఒకరు కూర్చోండి, అందరు కూర్చోవాలి. దయచేసి అందరు కూర్చోండి. ఒకరి తరువాత మరొక విచ్చేసి ప్రభువు శరీర రక్తాలు స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. గొర్రెపిల్ల విందులో పాలివారము, స్వర్గధామ సీమలో ప్రియపుత్రులము. గొర్రెపిల్ల విందులో పాలివారము, స్వర్గధామ సీమలో ప్రియపుత్రులము. అందమైన దేహము అప్పముగా మారెను, సుందరుడు యేసుడు బలియాగమాయెను. పరిశుద్ధుడేసుడు పానముగా మారెను, రక్తమంత ధార పోసి పుణ్య పురుషుడాయెను. గొర్రెపిల్ల విందులో పాలివారము, స్వర్గధామ సీమలో ప్రియపుత్రులము. పాపము బాపను పరమసుతుడు భువిని చేరెను, లోక పాపములు మోసుకొని పోవు గొర్రె పిల్లగా. పాపము బాపను పరమసుతుడు భువిని చేరెను, లోక పాపములు మోసుకొని పోవు గొర్రె పిల్లగా. పరిశుద్ధ గొర్రె పిల్ల రక్తములో కడుగబడి, పరిశుద్ధ గొర్రె పిల్ల రక్తములో కడుగబడి, వస్త్రములను శుభ్రముగా క్షాళనము చేసుకొనిన, వస్త్రములను శుభ్రముగా క్షాళనము చేసుకొనిన. గొర్రె పిల్ల విందులో పాలివారము, స్వర్గధామ సీమలో ప్రియపుత్రులము. శాశ్వతమైన భోజ్యము శ్రీక్రీస్తు దేహమే, నిత్య జీవ జలధారలు శ్రీక్రీస్తు రక్తమే. శాశ్వతమైన భోజ్యము శ్రీక్రీస్తు దేహమే, నిత్య జీవ జలధారలు శ్రీక్రీస్తు రక్తమే. ఎన్నటికి తప్పిగొనని ఈ దివ్య పానము, ఎన్నటికి ఆకలిగొనని కడరా భోజము, ఎన్నటికి దప్పిగొనని ఈ దివ్య పానము, ఎన్నటికి ఆకలిగొనని కడరా భోజము. లోకమునకు జీవమొసగు దివ్య సప్రసాదము, లోకమునకు జీవమొసగు దివ్య సప్రసాదము. గొర్రెపిల్ల విందులో పాలివారము, స్వర్గధామ సీమలో ప్రియపుత్రులము. గొర్రెపిల్ల విందులో పాలివారము, స్వర్గధామ సీమలో ప్రియపుత్రులము. అందమైన దేహము అప్పముగా మారెను, సుందరుడు యేసుడు బలియాగమాయెను.
పరిశుద్ధుడేసుడు పానముగా మారెను, రక్తమంత ధార పోసి పుణ్య పురుషుడాయను. గొర్రెపిల్ల విందులో పాలివారము, స్వర్గధామ సీమలో ప్రియపుత్రులము. గొర్రెపిల్ల విందులో పాలివారము, స్వర్గధామ సీమలో ప్రియపుత్రులము. ప్రియ దేవుని బిడ్డలారా, వివాహ జీవితములో చాలా ముఖ్యమైనది ఏంటిది? తాళిబొట్టు కట్టడం, సుట్లు పెట్టడం, ప్రమాణాలు చేయటం. ఏది ముఖ్యమైంది? కట్టించుకున్న వాళ్ళు మీరు చెప్పాలి, మాకేం తెలుసు. తాళిబొట్టు కట్టడం, సుట్లు పెట్టడం, ప్రమాణాలు చేయటం, ప్రమాణం చేయటం. ఇప్పుడు మరి వారిద్దరు బాలేసాడు పోయాడు, రండి ఇద్దరు త్వరగా, టైం అవుతుంది రండి. మళ్ళీ పాపం షుగర్ బీపీ. మరి ఫాదర్ గారు వారిద్దరి ప్రమాణాలు చేయించి పూలమాలలు మార్చుకుంటారు. ఇక నుండి వారికి దేవుని సన్నిధిలో మరి బాలయేసు, శాంతమ్మ పక్కరా, మీ తరపున ఎవరు లేరా? రండి, ఎవరో ఒకళ్ళు వచ్చి నిలబడండి. శౌరి గారు పెద్ద మనుషులు వస్తున్నారు, రండి తొందరగా. జస్ట్ ప్రమాణాలే. మళ్ళీ పెళ్ళి కొడుకు వాళ్ళే, పెళ్లి కూతురు వాళ్ళే, కానీ దేవుని సన్నిధిలో పెళ్ళి. మైక్ ఇవ్వమ్మ ఫాదర్కి. జూపల్లి బాలయేసు చిన్నారి. ప్రియమైన వధువులారా, నేడు మీకెంతో సుదినము ఇక్కడ చేరిన గురువుల విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరిచినట్లు మీరు ఇచ్చటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళంగా ఆశీర్వదించున్నారు. జ్ఞానస్నానము ద్వారా వారు మీకు ఇంకను అధిక వరమును వసగుచున్నారు. మీరు వివాహ బంధం నందు నిరంతరము ప్రామాణికంగా ఉండి మీ బాధ్యత నెరవేర్చుటకు మీకు తగిన శక్తిని ప్రసాదించున్నారు. కాబట్టి మీ ఉద్దేశము తెలుసుకుంటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నించున్నాను. జూపల్లి బాలయేసు చిన్నారి, మీరు ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా వివాహమాడుటకు వచ్చి ఉన్నారా? జీవితకాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాం. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథు నియమమును, తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాం. మీరు వివాహ అంతస్తులో ప్రవేశింప అంగీకరించున్నారు. కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతులు చేవేసి మీ సమ్మతమును వెల్లడించండి. అదే అసలైంది, అదే కష్టం సుఖం, అదే కొట్టుకోకుండా తిట్టుకోకుండా. జూపల్లి బాలయేసు అయిన నేను చిన్నారి అయిన నిన్ను భారీగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. జూపల్లి చిన్నారి అయిన నేను జూపల్లి బాలయేసు అయిన నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును.
హోలీ వాటర్ బ్లెస్ చేయి. ఇప్పుడు దండలు మార్చుకుంటారు, మళ్ళీ రేపు మాకు భోజనాలు పెట్టాలి. మీరు పాడబాడండి అమ్మ. అగో గవర్నమెంట్స్ బ్లెస్ చేసి మార్చేసి పాడబాడండి. మీరు బాడీలోపు వాళ్ళు భోజనాలు కూడా ఆరిపోతాయి. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని. ఒంటరిగా. చివరి ప్రార్థన కోసమై అందరం లేచి నిలబడదాం. ప్రార్థించుదాము. సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఈరోజు మా యొక్క దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ చేరినటువంటి ఈ బిడ్డలందరినీ మీ యొక్క పరిశుద్ధాత్మ దీవించి ఆశ్రయించండి. నిరీక్షణ, ఓర్పు, సహనము కలిగి మీ మీద ఆధారపడి మీ అందు నమ్మకముతోటి దీవించే బిడ్డలుగా నేను ఆశ్రయించమని, మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగమును జీవించి పరిపాలించి మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాల్చి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనము.